చాలా మంది యూరిక్ యాసిడ్ అంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నాం ఇటీవల కాలంలో గౌటీ ఆర్థరైటిస్ గాని ఇలా చాలా కండిషన్స్. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఏమన్నా మెడిసిన్ ఉందా? డెఫినెట్‌గా ఉందండి. మన దగ్గర బీ బెటర్ యూరిక్ ఉర్జా అనే ప్రొడక్ట్ ఉంటుంది. సో దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేయడం. అంటే ఇప్పుడు మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల పెయిన్స్, ఇన్‌ఫ్లమేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సో అక్కడ వరకు ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండానే మనం యూరిక్ యాసిడ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం ఈ రిస్క్ అనేది మనం తగ్గించొచ్చు ఈ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇందులో నేచురల్ ఇంగ్రీడియంటే ఉంటుంది. ఇందులో స్పెషల్ డ్రగ్ వచ్చేసరికి విబీతకి. విబీతకి వచ్చేసరికి మనకి అంటే మన ఆయుర్వేదిక్ యొక్క విశిష్టత ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాకుండా ఓన్లీ ఒక్క యాక్షనే ఉండదు. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఇప్పుడు యూరిక్ ఉర్జా అంటే యూరిక్ యాసిడ్ కోసమే పనిచేస్తుంది అని చెప్పడానికి లేకుండా డైజెస్టివ్ పరంగా, స్కిన్ హెల్త్ ఒకటి, హెయిర్ హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పరంగా ఇలా అన్ని మల్టీ యాక్షన్స్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ లోనే అంటే మల్టిపుల్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఓవరాల్ ఇమ్యూనిటీని కూడా ఇది బిల్డప్ చేయడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా విబీతకి చాలా బాగుంటుంది. అండ్ వూండ్ హీలింగ్ కానీ, సో లోపల బాడీ డీటాక్సిఫికేషన్ కోసం కానీ యూరిక్ ఉర్జా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేని వాళ్ళు, డయాబెటిక్స్ మీద ఉన్న వాళ్ళు, ఆస్పిరిన్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ నుంచి మళ్ళీ వాళ్ళు గౌట్ ఆర్థరైటిస్కి ఆ స్టేజ్కి వెళ్లకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఇక్కడే మనం ఆ రిస్క్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో యూరిక్ ఉర్జా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎలా యూస్ చేయాలి దీన్ని ఒకసారి వివరిస్తారా? సో యూరిక్ ఉర్జా మార్నింగ్ 1 టాబ్లెట్, నైట్ 1 టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్. కానీ బెటర్ రిజల్ట్స్ కోసం అట్లీస్ట్ 3 months అయితే యూస్ చేయాలి. అలాగే మనం ఏ కారణాల వల్ల ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుందో డెఫినెట్గా ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని మనం మన డైట్లో తగ్గించాలి. త్రూ వాళ్ళ డైట్ పాటిస్తూ మీరు మెడికేషన్ తీసుకోండి. ఎక్కడైనా సరే మనకి ఆహార విహారాన్ని ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్. అంటే జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చాలా మంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని కూడా చాలా మందికి తెలియదు. కొంతమందికి అంటే అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని కూడా అర్థం కాదు. అంటే బ్లడ్ టెస్ట్ లో వచ్చే వరకు కూడా వాళ్ళకి సిమ్టమ్స్ తెలియదు. ఎవరికైనా కొంచెం పెయిన్, ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం స్వెల్లింగ్స్ ఉన్నా నీ జాయింట్స్ లో కానీ ఎనీ టైప్ ఆఫ్ జాయింట్స్ లో మనకి స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్స్ బాగా ఉన్నాయి, ఏదైనా ఫ్లూయిడ్ అక్యూములేట్ అయింది, నీరు వస్తున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా సి రియాక్టివ్ ప్రోటీన్, యూరిక్ యాసిడ్ ఇలాంటి టెస్ట్ మనకి బ్లడ్ టెస్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల. ఒకసారి చూసి ఒకవేళ యూరిక్ యాసిడ్ రైజ్లో ఉంటే ఖచ్చితంగా మనం బీ బెటర్ వారి యూరిక్ ఉర్జా మనం వాడచ్చు. ఏజ్ పీపుల్ అంటే అబోవ్ మనకి 20 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చు. యూరిక్ ఉర్జా డెఫినెట్లీ మీకు అంటే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ని కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కంపెనీ నెంబర్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.